హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఒక క్రేజీ వీడియో అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆ క్రేజీ వీడియో వచ్చేసి ఏంటంటే వచ్చేయండి చూపిస్తా. ఫ్రెండ్స్, ఈ పుచ్చకాయలు ఉంది కదా, ఈ పుచ్చకాయలను అయితే మనమైతే స్ట్రెంత్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. అంటే ఫస్ట్గా ఈ పుచ్చకాయల్ని ఈ క్రాకర్స్తో, ఈ పురుకోస్ బాంబ్స్ ఉన్నాయి కదా, ఈ బాంబ్తో అయితే పగలు కొడతాం. అంటే దీనికి చుట్టూ కట్టేసి అయితే పగలు కొడతాం. ఈ పురుకోస్ బాంబు వల్ల ఈ పుచ్చకాయ అనేది నిలవదా అని అయితే ఫస్ట్ టెస్టింగ్ అయితే చేద్దాం. తర్వాత మన దగ్గర ఉన్న ఈ బెంటెన్ బాంబ్స్ అయితే ట్రై చేద్దాం. ఇదైతే మన పక్క ఏమంటారంటే లక్ష్మీ బాంబ్స్ అంటారు. మా సైడ్ అయితే నెల్లూరు అయితే లక్ష్మీ బాంబ్స్ అంటారు. అయితే బెంటెన్ వేస్తున్నారు పైన. సో తర్వాత దీనైతే ట్రై చేద్దాం. దాని తర్వాత మన దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఆప్షన్ అయితే ఈ రబ్బర్ ప్యాకెట్ అయితే ఒక రబ్బర్ అయితే తీసేసి దీనిపైన అయితే వేసి, అంటే ఫుల్గా ఇది పగిలేంత వరకు అయితే ఈ రబ్బర్ అయితే ఫుల్గా వేసేద్దాం. అప్పుడైతే దీని అయితే పగలు కొడదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ముందుగా లైక్ చేయని వాళ్ళు ఉంటే తొందరగా లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ ఎందుకు, ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ వాటర్ మిలన్ అయితే తీసుకున్నా, ఈ పుచ్చకాయ అయితే తీసుకున్నా. ఈ పుచ్చకాయని అయితే దీని మీద అయితే పెడతా, టేప్ మీద, అంటే నిలబడడానికి, ఈ విధంగా స్ట్రైట్గా నిలబడడానికి అయితే. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న పురుకోస్ బాంబ్, ఈ పచ్చ పురుకోస్ బాంబ్తో అయితే ఈ విధంగా పెట్టి దీనిపైన టేప్ అయితే వేస్తా. అంటే ఈ విధంగా నిలబడడానికి అయితే టేప్ వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని ఒకటే అంటిద్దాం. దీనివల్ల ఇది పగలద్దా లేదా అనేది ఫస్ట్ టెస్టింగ్ అయితే టెస్ట్ చేద్దాం. సో టేప్ తీసుకో, టేప్ నేను పట్టుకుంటా. ఇంకా లాగు. ఫ్రెండ్స్, మన బాంబ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే దీని అయితే టెస్టింగ్ చేద్దాం. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ పగిలిపోద్ది అనుకుంటున్నా. చూద్దాం. దాన్ని పక్కన పెట్టేసి, ఇంకా అది ఉంటే పగిలిపోయింది అనుకో, బలబలని మనం పరిగెల్లాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే కొంచెం దీని అయితే అంటించేద్దాం. ఈ పుచ్చకాయ తట్టుకుంటుందా లేదో చూద్దాం. స్ట్రెంత్గా అయితే లేట్గా పెడదాం. అంటే గాలి అయితే ఓవర్గా ఉంది, ఇవి లైట్ అయితే ఆన్ కావట్లేదు. అందుకైతే ఈ జాట్ అయితే ఇది ఒత్తుంటుంది, ఈ ఒత్తి జాట్ ఏదో అంటారులే సంథింగ్. దీని అయితే తీసుకున్నా, దీన్ని అంటించిన తర్వాత దీన్ని తీసుకొని డైరెక్ట్గా దీనికైతే అంటిస్తా. గాలి అయితే ఓవర్గా ఉంది, ఏంటంటే ఇలా అర్థం కావట్లేదు నాకైతే. సో గైస్, పెట్టేస్తున్నా. అయ్యో, ఇదొకటి. కొంచెం అయితే పగిలింది. అంటే ఇక్కడ ఈ ప్లేస్ వరకే నలిపేసింది, పూర్తిగా నలిపేసింది. చూడండి, మెత్తబడిపోయింది. ఇక్కడైతే వాటర్ అంతా కారిపోయింది కిందంతా. సో అయితే ఏమి వినిపించట్లా. నేను కొంచెం దూరం పరిగిగానే డౌన్ అనేది పగిలిపోయింది. చూద్దాం. ఇంకా ఉంది కదా మన దగ్గర పురుకోస్ బాంబ్స్, దాని అయితే పెడదాం. ఇంకా 2-3 పెడదాం. 2-3 అంటించిన తర్వాత దీనికైతే రబ్బర్ అయితే వేద్దాం. ఈ 3 అయితే ఒకేసారి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ పురుకోస్ బాంబ్స్ అయితే 3 రెడీనా టేప్ వేయడానికి. సో ఇప్పుడు 3 అయితే ఒకే దగ్గర పెట్టేసా, జాయింట్ అయితే ఒకే దగ్గర పెట్టేసా. ఇప్పుడు దీని అయితే అంటేద్దాం. దీని వల్ల పగలద్దా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే గ్యాస్ పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే గైస్, ఇదైతే చాలా క్రేజీగా అయితే పగిలింది. ఎందుకంటే ముందు ఒకటి పేరిందా, అది రెండింటితో దూరంగా నెట్టేసింది. అదైతే ఆడ పగిలింది. ఇది చాలా క్రేజీగా వచ్చింది ఈ వీడియో అయితే. సో ఇప్పుడైతే మన దగ్గర ఉన్న లక్ష్మీ బాంబ్స్ అయితే పెడతాం. దానివల్ల ఇది పగలద్దా లేదో చూద్దాం. ఇప్పటికీ పగల, కొంచెం కూడా స్పర్శ లేదు. ఫస్ట్ బాంబుకి అయితే స్పర్శ అని వచ్చింది, కానీ ఇది ఈ విధంగా అయితే పగిలింది. కానీ ఇప్పుడు 3 పెట్టాం కదా, దానికైతే అస్సలు స్పర్శ లేదు. సో ఇప్పుడు దీన్ని తీసుకుందాం. 4 పెడతాం. ఈసారి 4 పెడతాం. 4 లక్ష్మీ బాంబ్స్ ఒకేసారి పెడతాం. సో గైస్, ఇప్పుడైతే మన థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ బాంబ్స్ అయితే రెడీగా పెట్టేసా. ఈ 4 పెట్టా. ఈసారి ఈ 4 ఇది పుచ్చకాయ పగలద్దా అనేది మనం టెస్టింగ్ అయితే చేద్దాం. సో అంటించేస్తా ఇప్పుడైతే. ఓకే, ఫోన్ ఎగిరిపోయింది. ఫోన్కి ఏం కాల, ఫోన్ దగ్గరే పగిలినట్టుంది. ఇక కెమెరాలో చూసే తెలుస్తుంది ఫోన్ దగ్గర పగిలింది అయ్యింది.
ఈ ఫోన్ ఎగిరినా కూడా ఈ పుచ్చకాయ ముడి ఎగరట్లా అట్టే ఉంది, దిట్టంగా ఉంది పుచ్చకాయ అయితే. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది గాయస్ ఈ పుచ్చకాయ అయితే. ఒకసారి చేత్తో గుర్తు చూద్దామా, పగలద్దో లేదో చూద్దాం. పెట్టుకో, రెడీ, కరాటే వేస్తున్నా. చాలా స్ట్రాంగ్గా ఉంది గాయస్ ఇదైతే. నువ్వు ట్రై చేస్తా? ఓకే, మా తమ్ముడైతే ట్రై చేస్తున్నాడు ఇప్పుడైతే పుచ్చకాయని పగలగొట్టాను. గుర్తు పగల్లా, కొంచెం కూడా పగల్లా. సో గాయస్ ఇప్పుడైతే ఈ పుచ్చకాయ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కదా. సో ఇప్పుడైతే మన ఫైనల్ టెస్ట్గా రబ్బర్ ఉంది కదా మన దగ్గర, రబ్బర్ ప్యాకెట్స్. ఆ రబ్బర్ ప్యాకెట్స్ పెట్టి అయితే పగల కొడతాం ఈ పుచ్చకాయని. తీసుకో, రబ్బర్ ప్యాకెట్స్ తీసుకో ఫాస్ట్గా. సో మన దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ ఇదే. ఈ రబ్బర్ ప్యాకెట్స్తోనే ఖచ్చితంగా పగిలిపోద్ది. ఎన్ని రబ్బర్ ప్యాకెట్స్ పడద్దో మీకు అయితే చెప్తా. బ్యాన్స్ అయితే అయ్యి దూరట్లా, దూరట్లేదు, ఇదైతే సరిపోవట్లా. సరే, దీనికన్నా కొంచెం చిన్న పుచ్చకాయ అయితే తీసుకొని వస్తా. దీన్ని వేస్ట్గా పడేయలేం కదా, తినేద్దాం. రెడీ, సరే పగలగొట్టేస్తా, నెక్స్ట్ టైం పగలగొట్టేస్తా. రెడీ, 1 2 3. గాయస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్, భలే ఉందండి. టేస్ట్ అదిరిపోయింది గాయస్. 5 minutes later. గాయస్ ఆ పెద్ద పుచ్చకాయ అయితే సరిపోలేదు కాబట్టి రబ్బర్కి. ఇప్పుడైతే నేను చిన్న పుచ్చకాయ అయితే తీసుకోవచ్చా. ఇప్పుడు దీనికైతే రబ్బర్ అయితే వేసి పగల కొట్టేద్దాం. అంటే దీనికి ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ పెద్ద పుచ్చకాయ కన్నా ఇదే స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. దీనికి ఎన్ని రబ్బర్ పడదో తెలియదు మనకైతే. వేద్దాం, ఎన్ని రబ్బర్కి పగలద్దు ఇదైతే. సో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. కానీ నువ్వు లెక్కేసుకో, నువ్వు ఎన్ని రబ్బర్లు వేస్తున్నావు లెక్కేసుకో, సరేనా? సరే. కానీ లేట్ చేయ మాకు. అది ఓవర్ యాక్టింగ్ అంటే. చిన్నగా ఎవరు తొందరగా వస్తున్నావు, కరెక్ట్గా వేసేది లెక్కేసుకో. నువ్వు ఎన్నేస్తున్నావు? గాయస్ మనం వేసిన రబ్బర్స్ అయితే ఎన్ని లెక్క ఎన్నో మర్చిపోయాం. అంటే ఒక 200 గుర్తుంది లెక్కేసి కూడా. ఈ రబ్బర్స్ ఈ రబ్బర్ చూడండి ఏ విధంగా అయిపోయింది. ఒక బాల్ లాగా అయిపోయింది. మనం ఆడుకుంటాం కదా రబ్బర్తో, ఆ విధంగా బాల్ లాగా అయిపోయింది. చూడండి కలర్ కూడా మారిపోయింది పుచ్చకాయ, బాగా నలిగిపోయి కలర్ అంతా మారిపోయింది. సో గాయ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ముందుగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తూ ఉంటా.